ఒక పల్లెటూరులో ఒక ఆవిడ ఉండేది. ఆవిడ రోజు ఊరవతలున్న బావిలోంచి నీళ్లు తోడుకుని వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న డ్రమ్లో పోసుకునేది. ఇలా తోడడానికి ఆవిడ దగ్గర 2 కుండలున్నాయి. ఒక కుండ చక్కగా బలంగా ఉంది, రెండో కుండ మాత్రం కాస్త పగిలిపోయి వీక్గా ఉంది. ఆవిడ అయినా కూడా రోజు ఇవే కుండలతో నీళ్లు తెచ్చేది. అయితే బాగున్న కుండలోంచి బోలెడన్న నీళ్లు వచ్చేవి, కానీ పగిలిపోయిన కుండలోంచి చుక్క నీళ్లు కూడా వచ్చేవి కాదు. రోజు ఆవిడ అయినా కూడా ఇలాగే చేస్తూ ఉండేది. ఇదంతా చూసిన పగిలిపోయిన కుండకి బాధ అనిపించి ఆవిడతో ఇలా అడిగింది, అసలు నేను దేనికి పనికిరాను, అయినా నువ్వు రోజు నన్ను తీసుకుని ఎందుకు వెళ్తున్నావు? నా దగ్గర నుంచి నీకు చుక్క నీళ్లు కూడా రావట్లేదు, నువ్వు అంత కష్టం నా కోసం ఎందుకు పడుతున్నావు అని అడుగుతుంది. అప్పుడు ఆవిడ, అయ్యయ్యో, నువ్వు డ్రమ్లో పడే నీళ్ళని మాత్రమే ఎందుకు చూస్తున్నావు? రేపటి నుంచి నువ్వు ఒక్కసారి నేలని చూడు. మనం వచ్చే మార్గంలో నువ్వు పోసే నీళ్ళ వల్ల బోల్డన్ని పువ్వులు మొక్కలు చిగురిస్తున్నాయి. వాటిల్లోంచి అందమైన గాలి సువాసన వస్తోంది. అదంతా దేనివల్ల? నువ్విచ్చే చుక్క నీటి వల్లే. ఇది ఆ అందమైన కుండ చేయగలుగుతోందా? లేదు కదా అంటుంది. దానికి కన్ఫ్యూజ్డ్గా చూస్తుంది కుండ. మన లైఫ్లో కూడా అంతే. మనందరం చాలాసార్లు ఇంపర్ఫెక్షన్స్తోనే చాలా పర్ఫెక్ట్ పనులు చేస్తూ ఉంటాం, కానీ మనలో ఆ సెల్ఫ్ డౌట్ మాత్రం పోదు. అసలు ఎందుకు, నేనెందుకు ఏం చేయలేకపోతున్నాను, నా దగ్గర ఎన్ని ఫ్లాస్ ఉన్నా నాకు ఎందుకు మంచి జరుగుతోంది అని అనుకుంటూ ఉంటాం. కానీ ప్రతి ఒక్కళ్ళు ఒక పర్పస్తో పుడతారు, ఒక స్పెషల్ టాలెంట్ని డెవలప్ చేసుకుంటారు. కానీ మనకి మనం సెల్ఫ్ డౌట్తో దాన్ని చంపేసుకుంటూ చేయగలమా చేయలేమా అని ఆలోచించి మనల్ని మనమే తొక్కేసుకుంటున్నాం. ఈ పిచ్చివన్నీ మైండ్లో పెట్టుకోకు. ట్రస్ట్ మీ, యు ఆర్ ఇంపర్ఫెక్ట్లీ పర్ఫెక్ట్. జాగ్రత్త.